నోటి దుర్వాసన అనేది ఓన్లీ స్మెల్ ప్రాబ్లమ్ కాదు. అది ఒక ఇన్ఫెక్షన్. హాయ్, ఐయామ్ డాక్టర్ షబానా. సో, నిన్న మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. రావడంతోనే ఆవిడ మేడం నాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది పోవడానికి మెడికేషన్ ఇవ్వండి అని చెప్పి. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే, మీ పళ్ళ మీద గార, ఇంకా మీ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ స్మెల్ అనేది వస్తుంది. దీనికైతే డైరెక్ట్‌గా మెడికేషన్ యేసుకొని తగ్గించుకునేదైతే ఏముండదు. దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసి, ఆ తర్వాత ప్రాపర్ బ్రషింగ్ అండ్ మౌత్ వాష్ అనేది యూజ్ చేయాలి. 2 వారాల తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు కూడా స్మెల్ పోలేదు అనుకుంటే దానికి ఇంకొక వేరే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ఇలా చేసుకోవాలి. అలా కాకుండా మెడికేషన్ రాసిస్తే స్మెల్ పోతుంది అనేది ఏముండదు. సో, ఆ స్మెల్ వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఆ స్మెల్ వస్తున్న దానికి రీజన్ కనుక్కొని, ఆ రీజన్‌ని ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ మీకు ఫర్దర్‌గా స్మెల్ రావడం గానీ అలా జరగదు. ప్లస్ ఇగులలో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది మనము దాని ట్రీట్మెంట్ గనక చేసుకోకపోతే, ఈ పళ్ళనేవి మీరు కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటది.